అందరికీ నమస్కారం అండి. తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు అగ్రిమెంట్. ఇది ఒక సస్పెన్స్ థ్రిల్లర్ కథ అండి. ఈ కథ విజయశేఖర్ రెడ్డి గారిచే రాయబడి ప్రముఖ వార్తాపత్రిక అయినటువంటి సాక్షిలో ప్రచురింపబడింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? టేబుల్ పైన ల్యాండ్ ఫోన్ మోగడంతో ఇన్స్పెక్టర్ సుదర్శన్ ఎత్తాడు. నమస్తే సార్, నేను శంషాబాద్ లోటస్ ఫామ్ హౌస్ నుండి శంకరయ్యను మాట్లాడుతున్నాను. మా అయ్యగారు ఫ్యాన్కు ఉరివేసుకున్నారు. మీరు వెంటనే రావాలి. నేను మరో 10 నిమిషాల్లో అక్కడ ఉంటాను. ఎవరూ శవాన్ని ముట్టుకోవద్దు అని కానిస్టేబుల్ సూర్యంను తీసుకుని జీపులో బయలుదేరాడు సుదర్శన్. దారిలో అతని సూచనల మేరకు సూర్యం క్లూస్ టీంకు, అంబులెన్స్కు సమాచారం ఇచ్చాడు. పోలీస్ జీప్ ఆగడం చూసి శంకరయ్య గేటు తెరుచుకుని పరుగు పరుగున వచ్చాడు. ఇందాకడ తమరికి ఫోన్ చేసిన శంకరయ్య నేనే సార్ అంటూ ఫామ్ హౌస్లోకి దారితీశాడు. సుదర్శన్, సూర్యంలు అతన్ని అనుసరించారు. బెడ్రూంలోకి ప్రవేశించేసరికి లుంగీతో ఫ్యానుకు వేలాడుతున్న దృశ్యం కనబడింది. సూర్యం తన అనుమానాన్ని వ్యక్తం చేశాడు. సుదర్శన్ తలూపుతూ శవాన్ని మరింత దగ్గరగా వచ్చి పరిశీలించాడు. ఇంతలో క్లూస్ టీం వచ్చి తమ పనిలో తాము నిమగ్నమయ్యారు. విషయం తెలుసుకుని వచ్చిన గ్రామ పెద్దల సమక్షంలో పంచనామా చేసి శవాన్ని అంబులెన్స్లో పోస్ట్ మార్టం కోసం తరలించారు. సుదర్శన్ అడిగిన ప్రశ్నలతో శంకరయ్య చనిపోయిన తన యజమాని పేరు రామారావు అని చెబుతూ, సార్, నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో అయ్యగారు క్యాబ్లో వచ్చారు. విశాఖపట్నం నుండి విమానంలో వచ్చానని చెప్పారు. అక్కడ అయ్యగారికి సొంతంగా పెద్ద బట్టల షాప్ ఉంది. దాని బ్రాంచ్ ఒకటి బంజారాహిల్స్లో ఉంది. అప్పుడప్పుడు అయ్యగారు వచ్చి పనులు చూసుకుని తిరిగి విశాఖకు వెళ్తుంటారు. ఎంతకాలం నుండి ఇక్కడ పనిచేస్తున్నావు నువ్వు? అడిగాడు సుదర్శన్ శంకరయ్యని. నేను ఇక్కడ పనిలో చేరి దాదాపు సంవత్సరం దాటింది సార్. నేను, నా భార్య ఈ ఫామ్ హౌస్ను చూసుకుంటాం. సాధారణంగా అయ్యగారికి మేమే వంట చేస్తాం. కానీ నా భార్య అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. అయ్యగారికి హోటల్ నుండి భోజనం తెచ్చి వడ్డించి తిరిగి ఉదయం వస్తానని ఆసుపత్రికి బయలుదేరబోతుంటే అంటూ కంటతడి పెట్టసాగాడు శంకరయ్య. కొద్ది క్షణాల్లో తేరుకుని తిరిగి చెప్పసాగాడు. అయ్యగారు ధర్మప్రభువులు. అవసరానికి ఉంచమని 5,000 ఇచ్చారు. ఉదయం వచ్చేటప్పుడు కాఫీ, టిఫిన్ తెమ్మని మరో 100 రూపాయలు కూడా ఇచ్చారు. నేను ఉదయం 7 గంటలకు టిఫిన్, కాఫీ తెచ్చి తలుపు తట్టాను. అయ్యగారు ఎంతకూ తలుపు తీయలేదు. కిటికీలోంచి చూస్తే ఫ్యాన్కు వేలాడుతూ కనిపించారు అయ్యగారు. నేను గట్టిగా ఏడుస్తుంటే రోడ్డుకెదురుగా గుడిసెల్లో ఉన్న వాళ్ళు కొందరు పరిగెత్తుకు వచ్చారు. వారి సాయంతో తలుపులు బద్దలు కొట్టి లోనికి వెళ్ళాను. అయ్యగారిని రక్షిద్దామని కాళ్ళు పట్టుకుని పైకి లేపుదామనుకున్నాను. కాళ్ళు చల్లగా తగిలాయి. చనిపోయారని నిర్ధారించుకుని మీకు ఫోన్ చేశాను అంటూ కండువా ముఖానికి పెట్టుకుని కుమిలిపోసాగాడు శంకరయ్య. క్లూస్ టీం గదిలోనూ, కాంపౌండ్ లోపల అణువణువున జల్లెడ పట్టారు. ఒకచోట మూలగా మామిడి చెట్టు మొదట్లో కాలిపోయిన పేపర్లు కనిపించాయి. అవి నుసిగాకుండా జాగ్రత్తగా చిన్న చేటలో సేకరించారు. జర్మన్ సాంకేతికతతో రసాయనాన్ని స్ప్రే చేశారు. అవి ఒరిజినల్ రూపంలోకి మారాయి. ఆ ముక్కలను తమ మేధాశక్తితో జతపరుస్తూ కొంతవరకు సమాచారాన్ని సేకరించారు. అది విశాఖలో చేసుకున్న అగ్రిమెంట్ దస్తావేజు. దానిపై ఉన్న వేలిముద్రలు సేకరించారు. హాల్లోని అటాచ్డ్ బాత్రూంలో వెంటిలేటర్కు ఐరన్ గ్రిల్ లేదు. కేవలం వుడ్ ఫ్రేమ్లో 4 గ్లాసెస్ బిగించారేమో. అన్నీ ముక్కలయ్యాయి. ఒక గ్లాస్ చిన్న ముక్క చెక్కకు బిగుసుకుపోయి ఉంది. అందులో నుండి ఎవరో దూరి వచ్చి వెళ్ళినట్టుగా సంకేతాలున్నాయి. గ్లాస్ ముక్క మీద రక్తపు మరక స్పష్టంగా కనిపిస్తోంది. దానిని కూడా చెక్క నుండి వేరు చేసి క్లూస్ టీం భద్రం చేసింది. క్లూస్ టీంతో పాటు అవసరమైన ఫోటోలను సెల్ ఫోన్లో బంధించి టీపాయ్ పైనున్న రామారావు సెల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నాడు సూర్యం. సెల్ ఫోన్ ఆధారంగా షాపుకు ఫోన్ చేశాడు. రామారావు విషయం వారి కుటుంబానికి తెలియజేయమన్నాడు సూర్యం. పోస్ట్ మార్టం రిపోర్ట్ వచ్చాక విషయాలు తెలుస్తాయి. ఫామ్ హౌస్కు మీ అయ్యగారిని కలవడానికి ఎవరైనా వస్తుంటారా అని అడిగాడు సుదర్శన్. ఎవరూ రావడం చూడలేదు సార్ అంటూ చేతులు కట్టుకున్నాడు శంకరయ్య. నీకంటే ముందు ఇక్కడ ఎవరు పనిచేసేవారు అంటూ అడిగి అతని వివరాలు తీసుకుని సూర్యానికి సైగ చేశాడు సుదర్శన్. అర్థమైందన్నట్టు తలూపాడు సూర్యం. మేము ఎప్పుడు పిలిచినా మాకు అందుబాటులో ఉండాలి అంటూ శంకరయ్యను చూస్తూ హెచ్చరించాడు సుదర్శన్. అలాగే సార్ అంటూ వినమ్రంగా తలూపాడు శంకరయ్య.
విశాఖపట్నం నుండి రామారావు భార్య సుమతి, కొడుకు రమేష్ ఫ్లైట్లో బయలుదేరి హైదరాబాద్లో దిగి క్యాబ్లో పోస్ట్మార్టం జరుగుతున్న ఆసుపత్రికి చేరుకున్నారు. అక్కడ సుదర్శన్ సూర్యాన్ని కలిశారు. సూర్యం విషయమంతా చెప్పాడు. వారు కన్నీరు మున్నీరయ్యారు. వారిని ఓదార్చడం ఇద్దరి తరం కాలేదు. కాసేపటికి పోస్ట్మార్టం రిపోర్ట్స్ వచ్చాయి. ఊహించినట్లే జరిగింది. రామారావును ఊపిరాడకుండా చేసి చంపారు. తరువాత అతను ఉరివేసుకున్నట్టు చిత్రీకరించారు అన్నాడు సుదర్శన్. అది విని తట్టుకోలేకపోయింది సుమతి. విశాఖపట్నంలో రామారావు షాపు వివరాల గురించి రమేష్ను అడిగాడు సూర్యం. నాన్నగారు జగదాంబ సెంటర్లో 10 సంవత్సరాల క్రితం 5 లక్షలతో చిన్న రెడీమేడ్ షాప్ ఓపెన్ చేశారు. తక్కువ సమయంలో వ్యాపారం బాగా పుంజుకుంది. దాన్ని పెద్దగా విస్తరింపజేసి 5 కోట్లకు చేరుకునేలా చేశారు అన్నాడు రమేష్. భాగస్వాములు ఉన్నారా, లేక ఒక్కరే చూసుకుంటున్నారా అంటూ ఆరా తీశాడు సుదర్శన్. మాకు దూరపు చుట్టం ప్రభాకర్ పెట్టుబడి పెట్టారు. మీ వ్యాపార లావాదేవీలు ఎవరు చూస్తుంటారు? ఆంజనేయులు గారు చూస్తుంటారు. అతని సెల్ నెంబర్ తీసుకున్నాడు సుదర్శన్. ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని డెడ్ బాడీని ఆసుపత్రి వర్గం అప్పగించింది. రమేష్ కోరిక మేరకు డెడ్ బాడీని అంబులెన్స్లో విశాఖపట్నం తీసుకువెళ్లడానికి ఏర్పాటు చేసి సాధ్యమైనంత త్వరలో దోషులను పట్టుకుంటాము అని సుమతి, రమేష్ను ఓదార్చి పంపారు సుదర్శన్. దినపత్రికలన్నీ ప్రముఖ వ్యాపారవేత్త రామారావు హత్య అని తాటికాయంత అక్షరాలతో వార్త ప్రచురించాయి. కేసును ఒక సవాలుగా తీసుకున్నాడు సుదర్శన్. సూర్యం అత్యంత కీలకమైన సమాచారం సేకరించేసరికి కేసు 3 రోజుల్లోనే సులభంగా ఛేదించబడింది. వేలిముద్రలు, రక్తపు మరకల ఆధారాలతో నిందితులను అరెస్ట్ చేసుకుని వచ్చాడు సూర్యం. రాత్రంతా ఇంట్రాగేట్ చేసి వారి నుంచి స్టేట్మెంట్స్ తీసుకుని తిరిగి కేసు నమోదు చేశాడు సుదర్శన్. ఆ మరునాడు రామారావును హత్య చేసిన హంతకులు దొరికారు. వివరాలు వెల్లడిస్తానని పత్రికల వారితో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు సూర్యం. కేసు వివరాలు చెప్పసాగాడు సుదర్శన్. సాధారణంగా ఒక వ్యాపారి హత్యకు భాగస్వాముల ప్రమేయం ఉంటుందని ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించాను. రామారావు గారి వ్యాపారంలో మరో భాగస్వామి ప్రభాకర్ 40 లక్షల పెట్టుబడితో చేరాడు. ప్రభాకర్ బంజారాహిల్స్లోని షాప్ను, ఇతర వ్యవహారాలను చూసుకునేవాడు. అనతి కాలంలోనే సంస్థ కోట్లకు పరిగెత్తడంతో అతనిలో దుర్బుద్ధి మొదలైంది. సంస్థను ఎలాగైనా తన హస్తగతం చేసుకుని రామారావును తరిమేయాలనుకున్నాడు. దానికి పథకాలు రచించసాగాడు. కానీ అతని దురదృష్టం వెన్నంట సాగింది. అనుకోని ఖర్చులు వచ్చాయి. స్వగ్రామంలో అతను చేసిన అన్యాయాలకు ఫలితంగా అతని ఆస్తి కోర్టుకు అటాచ్ చేయబడింది. దాని నుండి విముక్తి కోసం 20 లక్షలు రామారావు వద్ద అప్పుగా తీసుకున్నాడు. మరో దఫా కొడుకును పై చదువుల కోసం విదేశాలకు పంపాలని, కూతురి పెళ్లి చేయాలనే నెపంతో మరో 20 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. సంవత్సరాలు గడుస్తున్న అప్పు సంగతి దాటవేస్తున్నాడు ప్రభాకర్. లాభాల్లో వాటా మాత్రం అప్పు కింద కొంతైనా జమ చేయడం లేదు. ప్రభాకర్ నుండి డబ్బు రాబట్టడం అంత తేలికైన పని కాదని రామారావు న్యాయవాదితో సంప్రదించాడు. అతని సలహా మేరకు ప్రభాకర్ భాగస్వామ్యాన్ని రద్దు చేస్తున్నట్లు అగ్రిమెంట్ చేయించాడు. హైదరాబాదుకు 2 రోజుల్లో వస్తున్నాను, మనం ఫామ్ హౌస్లో కలుసుకుందాం అని ప్రభాకర్కు సమాచారం ఇచ్చాడు రామారావు. ప్రభాకర్కు అర్థం కాలేదు. 10 రోజుల క్రితమే వెళ్ళిన వాడు తిరిగి అకస్మాత్తుగా వస్తుండడం ప్రభాకర్కు అనుమానమేసింది. వారి మేనేజర్ ఆంజనేయులకు ఫోన్ చేసి అసలు విషయం తెలుసుకున్నాడు. వెంటనే తన బుర్రకు పదును పెట్టి పథకం రచించాడు. అర్ధరాత్రి రామారావు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో దిగి ఫామ్ హౌస్ చేరుకునేసరికి రాత్రి 8 గంటలయ్యింది. భోజనం చేసి కాసేపు నడుం వాల్చాడు. శంకరయ్య వెళ్ళిన కాసేపటికి ప్రభాకర్ ఫామ్ హౌస్కు వచ్చాడు. కాసేపు విషయం చర్చించుకున్నాక అతని ధోరణితో సంతృప్తి చెందని రామారావు, ప్రభాకర్, నీ పెట్టుబడి మొత్తం అప్పుగా తీసుకున్న దానికి సరిపోయింది. దానికి సంబంధించిన దస్తావేజులు అన్నీ మా లాయర్ దగ్గర పెట్టాను. నువ్వు భాగస్వామి అర్హత కోల్పోయావు. నేటి వరకు లెక్కలు చూసి లాభాల్లో నీ వంతు వాటా ఇస్తున్నాను, కానీ ముందుగా ఈ దస్తావేజులపై సంతకాలు చెయ్యి అంటూ అగ్రిమెంట్ దస్తావేజులు ఇచ్చాడు రామారావు. ప్రభాకర్ ఏమీ తెలియని వాళ్ళ చదువుతున్నట్లు నటిస్తూ హఠాత్తుగా రామారావు మీదకు లంఘించాడు. అనుకోని పరిణామానికి రామారావు కనుగుడ్లు తేలేశాడు. మంచం మీద కూర్చున్న రామారావును వెల్లకిలా తోసేసి ముఖంపైన దిండు గట్టిగా అదిమి పట్టాడు. అప్పటి వరకు బాత్రూంలో ఈ క్షణం కోసమే అన్నట్టుగా వేచి చూస్తున్న మల్లయ్య అనే ఫామ్ హౌస్ పూర్వపు కాపలాదారు పరిగెత్తుకుంటూ వచ్చి రామారావు కాళ్లను అదిమి పట్టుకున్నాడు. కొన్ని నిమిషాల్లో రామారావు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.
తరువాత మల్లయ్య సాయంతో రామారావు లుంగీ ఊడదీసి మెడకు తగిలించాడు. మరో చివరి ఫ్యాన్కు కట్టి రామారావును మంచం మీద నుంచి నిలబెట్టి మంచాన్ని పక్కకు తోశాడు. వెంటనే లుంగీ రామారావు మెడకు బిగుతుగా బిగుసుకుంది. రామారావు వెంటనే ప్రాణాలు వదిలేశాడు. ప్రభాకర్ ఆదుర్దాగా అగ్రిమెంట్ని తీసుకుని గదిలో నుండి బయటకు వచ్చాడు. మల్లయ్య లోపల నుండి తలుపు గడియపెట్టి బాత్రూంలోని వెంటిలేటర్ గుండా ఎలా వచ్చాడో అలాగే తిరిగి వెళ్ళిపోయాడు. మల్లయ్య 2 చేతులు పట్టుకుని కిందకి లాగాడు ప్రభాకర్. ఎందుకంటే మల్లయ్య మధ్యలో ఆ సన్నపు ద్వారంలో ఇరుక్కుపోయాడు. ఆ ఇరుక్కుపోయినప్పుడు మల్లయ్యకు గాజు ముక్క గాయం చేసింది. ఆ రక్తపు మరక మల్లయ్యదేనని తెలిసింది. మల్లయ్యకు 25,000 సంచిని ఇచ్చాడు ప్రభాకర్. మళ్ళీ ఈ ఛాయలకు రావద్దని హెచ్చరిస్తూ పారిపోమ్మన్నాడు ప్రభాకర్. తరువాత అగ్రిమెంట్ పేపర్లను తునాతునకలు చేసి పక్కనే ఉన్న మామిడి చెట్టు కింద అగ్గిపుల్లతో తగలబెట్టాడు. ఎవరూ తనని చూడలేదని నిర్ధారించుకుని అక్కడి నుంచి నిష్క్రమించాడు ప్రభాకర్. అగ్రిమెంట్ దస్తావేజు మీద ప్రభాకర్ వేలిముద్రలు సరిపోయాయి అంటూ కాసిన్ని మంచినీళ్లు తాగి సూర్యానికి సంకేతాలిస్తూ తిరిగి చెప్పసాగాడు సుదర్శన్. ఇంతకు మల్లయ్య గురించి చెప్పలేదు. వాడొక తాగుబోతు. గతంలో రామారావు ఫామ్ హౌస్లో మల్లయ్యని నియమించింది ప్రభాకరే. నిత్యం సారామత్తులో ఉండే మల్లయ్య ఫామ్ హౌస్ను పట్టించుకోపోవడం వల్ల పనిలో నుండి రామారావు తొలగించాడు. ఆ కక్షతో రామారావును హత్య చేయడానికి మల్లయ్య పనికొస్తాడని అతని సహకారం తీసుకున్నాడు. ప్రభాకర్ మల్లయ్య ఇంట్లో ప్రభాకర్ ఇచ్చిన రక్తం మరక అంటిన చొక్కా దొరికాయి. ఇంతలో సూర్యం ప్రభాకర్ మల్లయ్య ముఖాలపై నల్ల గుడ్డ తొడుగులు తొడిగి బయటకు నెట్టుకుంటూ వచ్చాడు. కథ సమాప్తం. మరిన్ని కథల కోసం మా తెలుగు కథలు యూట్యూబ్ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.